హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే, తమ్నెయిల్ చూడంగానే మీకు తెలిసిపోయింది ఇది Q&A అని. అండ్ నిన్న నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పోస్ట్ చేశాను కదా, మీకు నా గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి, ఐ విల్ క్లారిఫై అని. సో ఐ హ్యావ్ రిసీవ్డ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ డిఎమ్స్. సో వాటన్నిటిని నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాను. అక్కడే పోస్ట్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ నాకు అలా ట్రైన్ లాగా ఇలా రిప్లైస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి అని అనిపించలేదన్నమాట. సో అంటే ఎందుకు అలా పెట్టుకుంటూ వెళ్ళడం, ప్లస్ చాలా క్వశ్చన్స్ రిపిటేటివ్లో ఉన్నాయి, అందరినీ డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందేమో అనిపించింది. అందుకే అన్నీ ఇలా ఇక్కడ గ్యాదర్ చేసుకున్నాను మీ క్వశ్చన్స్ అన్నీ. వాటన్నిటికీ ఇదే వీడియోలో ఆన్సర్స్ ఇస్తాను, ఓకేనా? మీకు నేను అందరికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏవైతే సేమ్ ఉన్నాయో మోస్ట్లీ వాటికి కలిపి ఒకే ఆన్సర్ చెప్తాను, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో ఫస్ట్ క్వశ్చన్, ఆల్మోస్ట్ అందరు అడుగుతున్న క్వశ్చన్, మీది ఏ ఊరు? మీరు బెంగళూరా? కాదండి, నేను ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పినట్టే నేను ఇప్పుడు స్టే చేస్తుంది బెంగళూరులోనే, బట్ నా నేటివ్ వచ్చి కడప అన్నమాట. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే రాయచోటి. సో దట్స్ ఇట్, రాయలసీమ నేను, ఓకే? అదొకటి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఇది చూడు, అక్క మీ ఫస్ట్ క్రష్ ఎవరు అంట. ఇలాంటి క్వశ్చన్తోనే మనం స్టార్ట్ చేయాల్సింది. సో క్రష్లో అదంతా ఏం ఉండదండి. స్కూల్ టైం నుంచి ఇప్పటిదాకా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవరు అని అంటే ప్రభాస్, ద ఓన్లీ ప్రభాస్. మధ్యలో కొన్ని రోజులు ఈ పెళ్లి చూపులు మూవీ ఆ టైంకి విజయ్ కూడా ఓకే అనిపించాడు, కానీ ఆల్ టైమ్ ఇప్పుడైతే ప్రజెంట్ కానీ ముందు కానీ నా స్కూల్ నుంచి కానీ ద వన్ అండ్ ఓన్లీ ఓజీ, ఓకే? కానీ స్కూల్ టైంలో క్రష్ అదంతా పెద్ద ఏం ఉండేది కాదు. ఆబ్వియస్లీ హీరో కాబట్టి మనకు ఇది ఉంటుంది, నాకు ఈ హీరో అని. ప్లస్ మనం గ్రీటింగ్ కార్డ్స్ పంచేవాళ్ళం, మీకు గుర్తుంటే, ప్రతి న్యూ ఇయర్కి. సో నేను కాజల్ ఇంకా ప్రభాస్ వీళ్ళిద్దరు ఉంటేనే తీసుకుంటాను నేను గ్రీటింగ్ కార్డ్స్, అందరికీ అవే ఇచ్చేదాన్ని. సో అప్పుడు హోంవర్క్స్ చేసుకోవడం ఇవి చేసుకోవడం తప్ప పెద్ద అచీవ్మెంట్స్ ఏం లేవు మనకు అనుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క మీరు కాలేజ్ బంక్ చేశారా? చేశాను. ఎవరికి తెలీదు యాక్చువల్లీ, ఇంట్లో కూడా. కాలేజ్ బంక్ అంటే మాది ప్రాపర్ హాస్టల్. ఎలా అంటే నువ్వు బంక్ చేసినా నువ్వు బయటికి వెళ్ళలేవు క్యాంపస్లో నుంచి. ఎందుకంటే నీకు మొత్తం చుట్టూ కంచేసేస్తాడు. ప్లస్ నీకు కాలేజ్లోనే హాస్పిటల్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఉంటుంది, సూపర్ మార్కెట్ ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, గ్రౌండ్, అన్నీ లోపలే. నువ్వేం చేసినా ఇంక నువ్వు లోపల ఉండాల్సిందే. ఈవెన్ టీచర్స్ వాళ్ళ క్వార్టర్స్ కూడా మాకు లోపలే ఉండేవి. సో బంక్ అంటే అలా చెప్పలేం, కానీ నాకు మూక్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు క్లాసులకి అస్సలు వెళ్ళాలనే లేదు. ఆల్మోస్ట్ లైక్ 150 to 200 పీపుల్ని ఒకే సెమినార్ హాల్లో కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పేవాళ్ళు. ఆ టైంలో మాత్రం అసలు ఎస్కేప్ అవ్వడానికి చూసాము, కొన్నిసార్లు బంక్ కూడా చేశాము. కానీ బంక్ చేసి మీరు అనుకున్నట్టు మూవీస్కి వెళ్ళడం, బయటికి వెళ్ళడం లాంటివి ఏం చేయలేదు. మహా అయితే క్యాంటీన్కి వెళ్ళి ఒక దోస్త్ తిని హాస్టల్కి వచ్చి పడుకుంటాం. హాస్టల్కి తిరిగి రావాలన్నా భయమే, ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, లేడీ సెక్యూరిటీస్. సో వాళ్ళు చూసినా వాళ్ళు మళ్ళీ పట్టుకెళ్ళి మమ్మల్ని క్లాసుల్లోనే వేస్తారు. కాబట్టి మహా అయితే వెళ్ళి ఒక్క పీరియడ్ స్కిప్ చేసేసి బయటికి వెళ్ళి ఒక దోస్త్ తిని మళ్ళీ వచ్చి క్లాస్లో కూర్చునే వాళ్ళం అంతే. అంతకు మించి బంక్స్ ఏం లేవు. వెరీ వెరీ గుడ్ స్టూడెంట్ నేను. ఇంకొకరు వచ్చి, మీరెందుకు ఎప్పుడు లేట్ రిప్లై ఇస్తారు ఫ్రెండ్స్కి కూడా? అండ్ సేమ్ క్వశ్చన్ ఇంకొక అతను కూడా అడిగారు, మీరు ఎందుకు కమెంట్స్కి లైక్ చేయరు, రిప్లై ఇవ్వరు ఎప్పుడు అని. సో ఈ రిప్లై విషయం అసలు ఎంత గొడవ అవుతుందంటే, నాకు ఏంటంటే రిప్లై ఇవ్వకూడదు అని ఉండదు, కానీ నేనేమనుకుంటాను, మెసేజ్ చూసిన వెంటనే ఆ రిప్లై ఇస్తున్నానులే అని ఫోన్ తీసుకొని ఇలా టైప్ చేస్తున్నాను అని అనుకుంటాను, డిస్ట్రాక్ట్ అయిపోతాను, ఇంకా దానికి రిప్లై ఇచ్చుండాను. లేదా చూసి సరే చూసానుగా రిప్లై ఇద్దాంలే ఇది అని అలా అనుకుని ఉంటాను.
తర్వాత మర్చిపోతాను. ఇంక అది అలా ఉండిపోయిద్ది ఆ మెసేజ్. దాన్ని ఓపెన్ కూడా చేసి ఉండను. అది అలా సంవత్సరాలు సంవత్సరాలు ఉండిపోవాలి. నెలలు నెలలు ఉండిపోవాలి. సో, నా ఫ్రెండ్స్‌కి అందరికీ ఇదే ప్రాబ్లమ్ అనమాట. మీరెందుకు రిప్లై ఇవ్వరు? ఎందుకు రిప్లై ఇవ్వరు? అని కమెంట్స్‌లో చాలామంది అడిగారు. యాక్చువల్లీ నువ్వు కమెంట్స్‌కి ఎందుకు రిప్లై ఇవ్వవు అంటే, ఇంతే నేను మర్చిపోతూ ఉంటాను. ప్లస్ ఇదంతా నాకు చాలా కొత్త గదా! సో, ఎవరిని ఏమంటే ఎవరికి రిప్లై ఇవ్వాలి, ఎవరి కమెంట్స్‌కి లైక్ చేయాలని కూడా నాకు పెద్ద ఐడియా లేదు. సో, సారీ. ఏమనుకోకండి. ఇప్పటి నుంచి రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. టీ ఆర్ కాఫీ అంట. టీ. ఆల్ ది టైమ్. ఎనీ టైమ్. టీ, టీ, టీ. కానీ మా ఇంట్లో కాఫీ. రోజు కాఫీ. మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇంటికెళ్తే ఇంక తప్పదు. నేను కూడా తాగుతాను అనుకోండి. కానీ బయట ఉన్నప్పుడు మాత్రం 110% టీ. ఇంకా వాట్ డూ యూ డూ ఆన్ యువర్ ఫస్ట్ డే వెన్ యూ రిసీవ్ శాలరీ అంట. శాలరీ వచ్చిన రోజు మీరు ఏం చేస్తారు? తింటా. మంచిగా తింటా. శాలరీ వచ్చిన ఫస్ట్ డే మాత్రం నచ్చినవన్నీ చేయండి. ఎవరైనా సరే, అది మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరికీ చెప్తున్నాను. మీ మనీ ఇది. మీరు నెలంతా కష్టపడిన తర్వాత అది ఎలాంటి కష్టమైనా అవ్వండి. మీరు అక్కడ కూర్చొని బగ్ సాల్వ్ చేశారా, ఏం చేశారా, ఆ మెంటల్ ప్రెషర్ మీరు ఏదైనా వెళ్ళనివ్వండి. కానీ శాలరీ వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా మీ మీద మీరు స్పెండ్ చేసుకోండి. అది ఎంతైనా అవ్వండి. ఈ విషయం నేను చాలా 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 లేటుగా రియలైజ్ అయ్యాను. కానీ మీరు ఈ వీడియో కొంచెం ఎర్లీగా చూస్తుంటే, మీరు ఈ మధ్యనే వర్క్కి జాయిన్ అయి ఉంటే కొంచెం త్వరగా రియలైజ్ అయిపోయి శాలరీ వచ్చిన అంటే ఖర్చులు ఎలాగో ఉంటాయి, సేవింగ్స్ ఎలాగో చేయాలి. కానీ ఫస్ట్ డే మాత్రం మీకు ఏది అనిపిస్తుందో, మీకు ఏది కావాలనిపిస్తుందో అది ఖచ్చితంగా కొనుక్కోండి. ఆ పని చెయ్యండి. నేను కూడా అదే చేస్తాను. కానీ నాకు ముందైతే బట్టలు చాలా ఇష్టం. ఇప్పటికి కూడా ఇష్టం అనుకోండి. కొంటాను. కానీ ఇప్పుడు మైండ్ఫుల్గా కొంటున్నాను. ముందు అలా లేదు. కాబట్టి ఇప్పుడు బట్టల కంటే ఎక్కువ ఫుడ్ కోసం పెడుతున్నాను. ప్లస్ నా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు కదా, వాడు వచ్చినప్పటి నుంచి ఇంకా ఇద్దరం. ప్లస్ నేను ఆల్ మై లైఫ్ ఐ వాజ్ వెజిటేరియన్. రీసెంట్లీ 1 year బ్యాక్ నాన్ వెజ్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఇంకా నేను కూడా బయట తినడం మొదలుపెట్టాను. అంతకుముందు పెద్ద తినేదాన్ని కాదు. అండ్ ఐఎమ్ ఏ దోశ పర్సన్. అంటే దోశ ఫర్ మై లైఫ్. ఇంక నువ్వు మార్నింగ్ టిఫిన్ అదే, లంచ్ అదే, డిన్నర్ అదే అని చెప్పినా నేను తింటా. దోశ మాత్రం ఖచ్చితంగా తింటా. అండ్ ఎవరికి ఇష్టం లేనివన్నీ నాకు ఇష్టం ఉంటాయేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఉప్మా అసలు చాలామందికి నచ్చదు. కానీ మా అమ్మ చేసే ఉప్మా ది బెస్ట్. మా ఇంట్లో అయితే అసలు చాలా 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 బాగుంటుంది ఉప్మా. రెసిపీ చూపిస్తాను ఎప్పుడైనా మా అమ్మ ఓకే అంటే. ఓకే అది. సో శాలరీ వచ్చిన ఫస్ట్ డే నేను నాకు నచ్చిన ఫుడ్ కొనుక్కొని, లేదా నాకు ఫుడ్ కాకుండా ఇంకా ఏదైనా ఇష్టం ఉంది, ఇది చెయ్యాలి అనుకున్నాను, లేదా ఆగిపోతున్నాను ఇన్ని రోజుల నుంచి అనిపిస్తే ముందు వెళ్ళి ఆ పనే చేస్తాను. ఓకే. వన్ మోర్ క్వశ్చన్. ఎర్లీ బర్డా మీరు లేదా నైట్ అవులా అంట. ఏమని చెప్పాలి? ఒకప్పుడు ఎర్లీ బర్డ్ కాలేజ్లో ఉన్నప్పుడు, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇనిషియల్ డేస్లో. కానీ ప్రజెంట్ అయితే నైట్ అవులే. రాత్రి ఎంతసేపు అయినా మేల్కొని వర్క్ చేస్తే కానీ మార్నింగ్ లేచి చదువుకోవాలి, మార్నింగ్ లేచి వర్క్ చేయాలంటే నా వల్ల కాదు ఎందుకో. కానీ ఆ జిమ్ లాస్ట్ ఇయర్ వెళ్ళేదాన్ని. వెళ్తున్నప్పుడు మాత్రం జిమ్ అంటే ప్రాపర్ జిమ్ అయితే నేనేం చేయలేదు. ఆ వెయిట్స్ అంతా ఎప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు. కాకపోతే నేను వెళ్తున్న జిమ్లో అయితే మాకు ఇది ఉండేదన్నమాట, జుంబా అండ్ యోగా. అండ్ నాకు నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ డ్యాన్స్ క్లాస్. అంటే నాకు రాదనుకోండి, కాకపోతే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలంటే మాత్రం పిచ్చి. క్లాసికల్ నేర్చుకోవాలని ఇంక ఇష్టం ఉండేది. కాకపోతే స్కూల్ టైంలో నేను చాలా మంచిగా చదివేదాన్ని కాబట్టి నన్ను డ్యాన్స్ స్కూల్కి వాటంతా పంపించలేదు. ఆబ్వియస్లీ ఆ ఛాన్సే లేకుండా పోయింది నాకు. బట్ మొన్న జుంబా అది చూసిన తర్వాత ఆ జిమ్లో సరే దీనికోసమైనా జాయిన్ అవుదాం, ఇది ఎలాగో ఒక రకంగా డ్యాన్సే కదా, ఏదో చేసినట్టు ఉంటుంది అని ఆ జుంబా జరిగిన రోజులు వెళ్ళాను కాన్స్టెంట్గా. ఎప్పుడైతే ఆ ట్రైనర్ మారిపోయారో నేను కూడా మానేశాను. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరూ జుంబా కంటే ఎక్కువ అంటే అదేదో డ్యాన్స్ క్లాస్ లానే జరుగుతుంది, కానీ ఆమె ఆ వచ్చిన ట్రైనర్ ఏదో రీల్స్ కోసం మాత్రం చేపిస్తుంది. అంటే ఫుల్ ఆ 1 hour స్ట్రెచ్ చేయించకుండా ఒక చిన్న క్లిప్ ఏదో నేర్చుకొని వస్తుంది.
ఆ క్లిప్ మాత్రం నేర్పిస్తది. ఆ 4, 5 స్టెప్పులు. ఒక్కొక్కరిని గ్యాంగ్ లాగా చేసి ఆమె రీల్ ఏది కావాలో అది షూట్ చేసుకొని వెళ్ళిపోయేది. సో, దానివల్ల మాకేం పెద్ద యూజ్ లేదని అనిపించింది. అందుకే తర్వాత మానేసా. సో, సారీ. క్వెషనే డిస్ట్రాక్ట్ అయిపోయింది కదా! నేను నైట్ ఔల్ అని చెప్తాను. ఒకప్పుడు ఎర్లీ బర్డ్, ఇప్పుడు నైట్ ఔలే. అక్క, మీరు టాపరా లేదా బ్యాక్ బెంచరా? మీ కాలేజ్లో మెమరీస్ ఏంటి అని అడిగారు ఎవరో. సో, నేను టాపర్ ఒకప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు. ఈ కాలేజ్లోకి వచ్చిన తర్వాత నుంచి, అంటే మేము 1 ఇయర్కి వాళ్ళు తీసుకున్న స్ట్రెంత్ 1000 పీపుల్. అండ్ ఆ 1000 పీపుల్లో ఆల్మోస్ట్ అన్నీ గుడ్ మైండ్సే అనమాట. అంటే వాళ్ళు వాళ్ళ స్కూల్లో ద బెస్ట్ ఇచ్చి తర్వాత వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అది మెరిట్ బేస్డ్ తీసుకున్నారు కాబట్టి. ప్లస్ మాకు ఫీజు ఉండేది కాదు కాబట్టి మెరిట్ బేస్డే తీసుకున్నారు. చదివే వాళ్ళని తీసుకున్నారు అప్పుడు. కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ఈక్వల్గా చదివే వాళ్ళము. ప్లస్ బ్యాక్ బెంచర్ ఏం కాదు, అట్లనే టాపర్ కూడా కాదు. బట్ ఐ వాజ్ గుడ్ ఎనఫ్. చెప్పిన వరకు అర్థం చేసుకొని అయితే, బట్టి పట్టకుండా అర్థం చేసుకొని అయితే నేను ఎగ్జామ్స్ అయితే రాయగలిగాను, నేర్చుకోగలిగాను అట్లీస్ట్. కానీ ఆల్ మై 4 ఇయర్స్ ఇన్ బీటెక్ ఫస్ట్ బెంచ్లోనే కూర్చున్నాను. నాట్ బికాజ్ ఐ వాంటెడ్ టు, బట్ బికాజ్ నేను క్లాస్కి వెళ్ళే టైంకి ఫస్ట్ బెంచ్ ఒకటే ఖాళీ ఉండింది, మిగిలినవన్నీ ఫిల్ అయిపోయి ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చునేశారు. అప్పటికి నాకు వాళ్ళు ఏదైతే సెక్షన్ ఇచ్చారో ఆ సెక్షన్లో నాకు ఫ్రెండ్స్ లేరు. ప్లస్ నేను 10 పీపుల్ మేము అప్పుడు 10 to 12 పీపుల్ మేము గ్యాంగ్ గర్ల్స్ అందరము మా కాలేజ్లో. పడుకునేటప్పుడు కూడా అంటే అందరికీ డిఫరెంట్ రూమ్స్ వచ్చాయి. మాకు అప్పుడు డార్మెటరీస్ అని ఉండేవి. సో ప్రతి రూమ్కి 24 పీపుల్ ఉంటే మేమందరం కొట్లాడి వేరే రూమ్స్ వచ్చినా సరే అందరం ఒకే రూమ్లో కలిసి పడుకునే వాళ్ళము. అలాంటిది బీటెక్ వచ్చేసరికి వాళ్ళందరూ ఈసీఈ తీసుకుందామంటే నేను మాత్రం లేదు, నేను సిఎస్సినే తీసుకుంటా అని చెప్పి వాళ్ళందరికీ అగెనెస్ట్గా సిఎస్సి తీసుకున్నాను. సో నా ఫ్రెండ్స్ ఎవ్వరు నా సెక్షన్లో ఉండరు, వాళ్ళందరూ వేరే డిపార్ట్మెంట్, నేను వేరే డిపార్ట్మెంట్. అండ్ సో కానీ నేను బీటెక్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాక నాకు ఇంకో 2 గుడ్ పీపుల్ దొరికారనమాట. వాళ్ళు ఇంకా నాకు ఫ్రెండ్స్ లానే ఉన్నారు. సో అఖిల అండ్ బ్యూలా, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఈస్ ఫర్ యూ ఓన్లీ. అండ్ వీళ్ళు కాకుండా నా లైఫ్లో ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే, బికాజ్ యూ ఆస్క్డ్ అబౌట్ కాలేజ్ మెమరీ, నా మెమరీస్ అన్నీ నా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అన్నీ నా ఫ్రెండ్స్తోనే. నేను ఏదున్నా వాళ్ళతోనే, కొట్లాడినా ఏం చేసినా. సో మా గ్యాంగ్ ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళు అవి అయిపోయాయి కొంతమందికి, కాబట్టి కొంచెం అలా కామ్గా ఉన్నాం అనుకోండి. బట్ కాలేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఆ వైబ్ చాలా బాగుండేది. అసలు ఎక్కడికి వెళ్ళినా మీరంతా గ్యాంగ్ కదా, మీ గ్యాంగ్ ఏది అన్నట్లు అడిగేవాళ్ళు. చాలా బాగుండేది. ప్లస్ పేరెంట్స్ వచ్చినా అందరికీ, అంటే ఇప్పుడు నా పేరెంట్స్ వచ్చినా మా 10 మెంబర్స్కి ఫుడ్, ఇంకొకరి పేరెంట్స్ వచ్చినా 10 మెంబర్స్కి ఫుడ్, స్నాక్స్ కానీ ఏవైనా అన్నీ చాలా బాగా షేర్ చేసుకునే వాళ్ళం. చాలా బాగుండేది. ఆల్ దిస్ 6 బ్యూటిఫుల్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ అక్కడ కాలేజ్లో ఆ ఫ్రెండ్స్ ఉంటే, కాలేజ్ వదిలేసి వస్తున్నప్పుడు ఇక్కడ జాబ్ కోసం బెంగళూరుకి చాలా 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 భయంగా ఉన్నింది. కొత్త ప్లేస్, అసలు ఎవ్వరు తెలీదు, ఎలా మేనేజ్ చేస్తాను అని. కానీ నేను ఈ పీజీలో జాయిన్ అయిన తర్వాత నాకు దొరికిన ఫ్రెండ్స్ ఇక్కడ అసలు ఇంత మంచిగా వాళ్ళంటే, అసలు ఎంత క్లోజ్ అయిపోయారంటే, అసలు అన్నిటికీ హెల్ప్ చేస్తారు నాకు. ప్రతి విషయంలో నన్ను బ్యాక్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ కూడా నాకు చాలా 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 మంచి ఫ్రెండ్స్ దొరికారు. సో ఫ్రెండ్స్ విషయంలో నేను చాలా లక్కీ. సో వాళ్ళ వల్ల నాకు చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ నా ఆఫీస్లో కానీ, ప్రీవియస్ కంపెనీలో, నా కాలేజ్లో కానీ, ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్లో కానీ, అన్ని చోట్ల నాకు చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. టచ్ వుడ్, వాళ్ళు ఎప్పుడు నాతోనే ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎక్కువ మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ, కానీ ఇంత మాట్లాడొచ్చో లేదో కూడా తెలీదు. సో ఇంకొక క్వశ్చన్ వచ్చి, మీరు గూగుల్ కంటే ముందు ఏ క్లయింట్కి వర్క్ చేశారు, ప్రజెంట్ మీ పేరెంట్ కంపెనీ ఏది అంట. సో
నేను గూగుల్ క్లయింట్‌కి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ చేశాను. గూగుల్ కంటే ముందు నాకు ఏ క్లయింట్స్ లేరు. అండ్ నేను వర్క్ చేసింది ఫస్ట్ క్యాప్‌జెమినీలో. సో, నాకు ఫ్రెషర్‌గా నాకు ప్లేస్‌మెంట్ వచ్చింది క్యాప్‌జెమినీలో అనమాట. క్యాప్‌జెమినీలో 4 ఇయర్స్ సర్వ్ చేశాను. ఫస్ట్ ఇయర్‌లో మాత్రం నాకు 6 మంత్స్ ట్రైనింగ్‌కెళ్ళిపోయింది. ఇంకొక ఏమంటారు, నెక్స్ట్ 6 మంత్స్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది. బట్ దెన్ నాకంత వర్క్ లేదు అక్కడ ఆ ప్రాజెక్ట్‌లో. వెరీ బేసిక్ థింగ్సే ఉన్నిన్నాయి. ఫార్చునేట్‌లీ నాకు ఆ 6 మంత్స్ తర్వాత గూగుల్‌ది ఒక ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఐ టుక్ ఇట్. అండ్ గూగుల్‌లోనే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేశాను. క్లయింట్ ఆఫీస్‌కే ఎళ్ళాను. ఆహ్, కాకపోతే 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌కి చేశాను. సో, నాకు గూగుల్ కాకుండా వేరే క్లయింట్స్ ఎవ్వరు లేరండి. అండ్ ప్రెజెంట్ అప్పుడు నా పేరెంట్ కంపెనీ క్యాప్‌జెమినీ గదా! నేను 1 ½ మంత్ బ్యాక్ కంపెనీ షిఫ్ట్ అయ్యాను యాక్సెంచర్‌కి. సో, ఇప్పుడు అసెంచర్‌లో చేస్తున్నాను. అసెంచర్‌లో నా క్లయింట్ వచ్చి వర్టెక్స్. అండ్ ఇక్కడ నాకు దొరికిన ఒక బెనిఫిట్ ఏంటంటే, నేను ఒక 1 ½ ఇయర్ చేసిన తర్వాత ఇఫ్ ఐ లైక్ ద కంపెనీ అండ్ కల్చర్ ఆఫ్ మై క్లయింట్, నేను వాళ్ళ పేరోల్‌కి కూడా షిఫ్ట్ అవ్వచ్చు. అంటే ఓన్లీ వర్టెక్స్‌కి ఆప్షన్ ఉందా లేదా అసెంచర్‌లో అన్ని క్లయింట్స్‌కి ఆప్షన్ ఉందా నాకు తెలీదు. ప్లస్ నాకు మా మేనేజర్ చెప్పిందయితే ఇలా అనమాట. ఒకవేళ నువ్వు మంచిగా ప్రూవ్ చేసుకోగలిగితే నువ్వు వర్టెక్స్ పేరోల్‌కి కావాలనుకుంటే నువ్వు షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పారు. సో, అది నా వర్క్ గురించి. And my friend Harini, who was already there in Accenture, is asking me, ఎలా ఉంది అసెంచర్లో, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, వెల్కమ్ టు అసెంచర్. థ్యాంక్స్ హరి. అండ్ అసెంచర్ ఇప్పుడు బాగానే ఉంది, బెనిఫిట్స్ కూడా బాగానే ఉన్నాయని అనిపించింది. ఓన్లీ థింగ్ నాకు ప్రాబ్లం అయింది ఏంటంటే, ఐ వాంటెడ్ బెంగళూరు లొకేషన్, బట్ దే గేవ్ మీ హైదరాబాద్. కానీ ఇప్పుడు ఎలాగో నేను బెంగళూరులోనే ఉన్నాను అనుకోండి, మళ్ళీ మేనేజర్తో మాట్లాడి అంతా సెట్ చేసుకొని ఎక్సెప్షన్ తీసుకున్నాను. కాకపోతే నేను ఏవైనా ఇప్పుడు మొన్న క్లయింట్ ల్యాప్టాప్స్ కలెక్ట్ చేసుకోవడానికి కానీ, ఏవైనా థింగ్స్ కలెక్ట్ చేసుకోవాలి మ్యాండేటరీవి, లేదా టీమ్ లంచెస్, టీమ్ డిన్నర్స్, ఇట్లాంటివన్నీ హైదరాబాద్లోనే జరుగుతూ ఉంటాయి. బట్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. నాకు వెళ్ళాలని లేదు. సో, one more friend of mine, Jyoti, is asking, we want to know the truth. Did Suchi forced you to join concert, or you are really interested anta? So, to give you context, Sujita is like my best friend, the constant friend that I had since my childhood. So, almost నా స్కూల్ టైం నుంచి ఇప్పటి వరకు మేము సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్, ఇప్పుడు సేమ్ కంపెనీ కూడా. జస్ట్ బికాస్ మా డిపార్ట్మెంట్స్ కాలేజ్లో వేర్ అవ్వడం వల్ల తను హెచ్సిఎల్ జాయిన్ అయ్యింది, నేను క్యాప్‌జెమినీ జాయిన్ అయ్యాను. ఆ 4 ఇయర్స్ క్యాప్‌జెమినీలో ఉన్నప్పుడు తను హెచ్సిఎల్లో ఉంది, అది మాత్రమే వేరు. ఇప్పుడు మళ్ళీ వీఆర్ బ్యాక్, మళ్ళీ అసెంచర్ మేమిద్దరం. సో, సుజిత, ఈ కాన్సెప్ట్ గురించి ఏంటంటే, మొన్న స్టోరీ పెట్టాను కదా చిన్న విరామం, సో షీఈ్ ఆస్కింగ్ అబౌట్ దట్ అనమాట. కాన్సెప్ట్ జ్యోతి. సో, సుజితానే కాన్సెప్ట్ టికెట్స్ చూసింది, తనే బుక్ చేసింది. ఐ హ్యాడ్ నో క్లూ. తను అడిగింది, కాకపోతే నన్ను, నీకు ఇంట్రెస్ట్ ఉందా, వస్తావా అని అడిగితే నేను ఓకే అని చెప్తేనే బుక్ చేసిందిలేండి. బట్ దెన్ నాకు అదొకటి జరుగుతుందనే తెలీదు, అలాంటివి చూడలేదు నేను యాక్చువల్లీ. తనే కొంచెం ప్లాన్ చేసి ఇదంతా బుక్ చేసింది. అండ్ ఐ లైక్డ్ ఇట్. దిస్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ కాన్సర్ట్. జామింగ్ అని చెప్పొచ్చు కాన్సర్ట్ కంటే. It was very nice. The vibe was so good. And if you guys have a chance, go to that jamming session is what I recommend, because చాలా చాలా బాగుంది. అండ్ చిన్న విరామం అండ్ స్క్వాడ్ ఫర్ బ్యాండ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ దట్ వాజ్ స్క్వాడ్ ఫర్ బ్యాండ్. దే హ్యావ్ పర్ఫార్మ్డ్, చాలా బాగా చేశారు. అండ్ మంచి మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ అన్నీ పిక్ చేసుకొని పాడారు. అండ్ మంచి వైబ్ క్రియేట్ చేశారు యాక్చువల్లీ. అండ్ I can see only Gen Z over there, and also I have seen people, they've come with their kids also. పేరెంట్స్ వచ్చి కిడ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, మీకు కూడా ఒక వీకెండ్ పీస్ఫుల్గా జరగాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అని అనుకుంటుంటే, ప్లీజ్ అలాంటి ఒక మంచి కామ్గా ఉన్న కాన్సర్ట్కి పిక్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి. అండ్ నేను వెళ్ళిన కాన్సర్ట్ డీటెయిల్స్ అయితే, చిన్న విరామం విచ్ హ్యాపెండ్ ఇన్ ద ప్యాలెట్ క్లబ్, వైట్ ఫీల్డ్ అనమాట. సో, దానికి టికెట్ వాజ్ 399 రూపీస్ పర్ పర్సన్, అండ్ 4:30 to 6:30, దట్ మీన్స్ ఫర్ 2 hours అని చెప్పారు.
But then they have continued till 7:30 and it was so good and I enjoyed it a lot. I think Jyoti got her answer. And the next question, what is the thing people misunderstand about you? Misunderstand, most people think that I'm quite, ఎందుకంటే నాకు అంటే క్వైట్ అని కాదు కానీ యాటిట్యూడ్ ఏమో ఈ పిల్లకి మాట్లాడదు అని అనుకుంటారు స్టార్టింగ్లో ఎవరు చూసినా. ఎందుకంటే నేను అలా క్వైట్గా ఉంటాను మనిషితో కలిసే వరకు. వన్స్ ఐ బికమ్ ఫ్రెండ్ దెన్ చాలా బాగా మాట్లాడతాను, నేను అన్నీ షేర్ చేసుకుంటాను, చాలా మంచిగా ఉంటాను, నాకేం యాటిట్యూడ్ లేదు. ఓకే, మీరందరూ ఏదో మిస్ఇంటర్ప్రెట్ చేస్తున్నారనమాట నాకు ఉన్నట్లు. బట్ నో, ఐఎమ్ వెరీ 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 కూల్ అండ్ చిల్. ఇంకా దిస్ వన్ క్వశ్చన్ 2 to 3 పీపుల్ ఆస్డ్, ఇన్స్టాగ్రామ్ ఉందిగా మళ్ళీ యూట్యూబ్ ఎందుకు మీకు అని. సో ఎందుకు అంటే ఐ లైక్ ఇట్, ఐ వాంటెడ్ టు డూ ఇట్. నాకు ఇన్స్టాగ్రామ్ కంటే ముందు నాకు నచ్చింది యూట్యూబే. నేను స్టార్ట్ చేద్దాం అనుకుందే యూట్యూబ్ని ఫస్ట్. ఇన్స్టాగ్రామ్ వాజ్ నెవర్ మై ఐడియా. బట్ దెన్ నాకు యూట్యూబ్లో ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ మాట్లాడడానికి కానీ కరేజ్ లేదనమాట. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. సో నేను డైరెక్ట్గా అక్కడ ఇలా మాట్లాడగలనో లేదో అని ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. అక్కడైతే నాకు మాట్లాడడానికి ఏం అవసరం లేదు, ఒక పాటతో ఎడిట్ చేసుకున్నా సరిపోతుంది వీడియోస్. సో కొంచెం అసలు నన్ను ఎందుకు చూస్తారా జనాలు అని అనిపిస్తుంది కదా నాకైనా. ఏముందని నా వీడియోస్ చూడాలి అనేది ఉంటుంది కదా. సో ఆ విషయంతోనే నేను అసలు స్టార్ట్ చేయలేదు యాక్చువల్లీ ఇన్ ఇయర్స్. బట్ దెన్ అనిపించింది ఏదో ఒక రీజన్ కోసం ఆగిపోవడం కంటే ఏదో ఒకటి కనీసం స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కదా అని అనిపించింది, అందుకే స్టార్ట్ చేశాను. అండ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. నాకు యూట్యూబ్లో వ్లాగ్స్ రికార్డ్ చేయడం ఈజ్ లైక్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్, అంతే, నాకు ఇష్టం, అందుకే చేస్తున్నాను. వన్ మోర్ క్వశ్చన్, ఫ్రెండ్ గ్రూప్ గురించి అంట. ఫ్రెండ్ గ్రూప్ ఎక్కువ మీకు అని అంటే అవును, ఆబ్వియస్గా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్లీ. ప్లస్ నాకు డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నారనమాట. సో చెప్పినట్టే కాలేజ్ ఫ్రెండ్స్ అంతా ఒక గ్రూప్ ఉన్నారు, పీజీ ఫ్రెండ్స్ అంతా ఒక గ్రూప్ ఉన్నారు, నా ఆఫీస్ ఫ్రెండ్స్ అంతా ఒక గ్రూప్ ఉంటారు. సో 3 different groups I have and all of them are like gold. మంచి ఫ్రెండ్స్ అందరూ, మంచి చూసుకుంటారు నన్ను చూసుకోవడం అంటే ఐ మీన్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఒక విషయం నేను మెన్షన్ చేయాలనుకున్నది, మొన్న నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను, దిస్ వాజ్ మై ఫస్ట్ వీడియో, ఇంట్రడక్షన్ వీడియో పోస్ట్ చేస్తాను అని నేను చెప్పిన తర్వాత ద అమౌంట్ ఆఫ్ డిఎమ్స్, ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ మై గర్ల్ ఫ్రెండ్స్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ బాయ్, లైక్ అందరూ అమ్మాయిలు అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా అమ్మాయిలు శత్రువులు, వాళ్ళకి నచ్చదు, జలస్ ఉంటుంది, అది ఇది అని. నాకు నా ఫ్రెండ్స్ అందరూ పెట్టిన డిఎమ్స్ అయితే అసలు కొంతమంది అయితే నేను కాలేజ్ తర్వాత ఇంతవరకు నాకు అసలు టచ్ కూడా లేరు. అలాంటి వాళ్ళందరూ నా ఫ్రెండ్ హారిక, తను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు బాగా క్లోజ్, అంటే బాగానే ఉండేవాళ్ళం. కానీ లాస్ట్ ఇయర్ తను ఇంటర్న్షిప్కి వెళ్ళిపోయింది ఫైనల్ ఇయర్లో. సో తను ఇప్పుడు యూకేలో ఉంది. అయినా తను నా టైం తీసుకొని వీడియో చూసి మనోజ్ఞ కానీ, హారిక కానీ, హరిణి కానీ, శ్రేయ, ఎవ్రీవన్, విత్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ లాస్ట్ టచ్ అనమాట. అలా చాలామంది నాకు డిఎం చేశారు యాక్చువల్లీ. దివ్య, ఎవ్రీవన్ డిఎం చేసి కాన్స్టెంట్గా ఉండు, ఇప్పటి నుంచి అయినా కన్సిస్టెంట్గా పోస్ట్ చెయ్యి, వ్లాగ్స్ రికార్డ్ చెయ్యి, లేకపోతే కంగ్రాట్స్ అని కానీ, ఆల్ ది బెస్ట్ అని కానీ, అంటే క్యూట్ మెసేజెస్ అన్నీ పెట్టారు నాకు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ డే. లైక్ ఇంతమంది ఉన్నారా సపోర్ట్ చేసేవాళ్ళు. మనం ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మనమే ఏదో పిచ్చిగా ఆలోచించి స్టార్ట్ చేయకుండా ఊరికే భయపడుతున్నామేమో అని అనిపించింది. సో మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మీ ఇష్టం, మీరు ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, నోబడీ ఈజ్ దట్ టు క్వశ్చన్ యూ. సో that is one thing about my YouTube. And షాపింగ్ ఆర్ సేవింగ్ అంట. షాపింగ్ ఆర్ సేవింగ్ అంటే రెండు కావాలి. షాపింగ్ ఈజ్ లైక్, నాకు చాలా ఇష్టం బట్టలు అంటే.
కొనుక్కోవాలనే ఉంటది ఎప్పుడు. కానీ దెన్ బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉంటాయి గదా! మరీ అంత మైండ్‌లెస్‌గా కూడా కొనుక్కోవాలని ఉండదు. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఐవ్ స్టార్టెడ్ థింకింగ్ ఎ లాట్ బిఫోర్ స్పెండింగ్. కొంచెం ఆలోచించి మైండ్‌ఫుల్‌గా చేద్దాం అనేసి అనుకుంటున్నాను. నాకేదైనా వర్త్ అనిపిస్తుంది అంటే ఐ యామ్ రెడీ. సేవ్ కూడా అంతే. ఓకే. 2 ఐ మీన్ నాకు 2 కావాలి. సేవ్ చేయాలి, షాపింగ్ గూడా చేయాలి. సేల్స్ ఉన్నప్పుడు షాపింగ్ జేయాలి. అప్పుడు 2 అవుతాయి. షాపింగ్ అవుతది, ప్లస్ మనీ గూడా సేవ్ అవుతది. అండ్ సింగిల్ ఆర్ రిలేషన్‌షిప్? నెక్స్ట్ క్వెషన్ ప్లీజ్. ఇప్పుడొద్దు ఇలాంటివన్నీ మనకి. ఎందుకు? మనకెందుకు ఇవన్నీ? మీకెందుకు ఇప్పుడు అని అంటారు కదా, అదేదో ఇన్స్టాగ్రామ్లో అలా. ఇప్పుడొద్దు మనకు అవన్నీ. వర్క్ లేనప్పుడు మీరు ఏం చేస్తారు? ఆఫ్ కెమెరా లేదా అవుట్ సైడ్ ఆఫీస్ అంట. సో అవుట్ సైడ్ ఆఫీస్ నథింగ్. ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ థింగ్ పడిపోతాం అలా బెడ్ మీద, అలా పడుకొని ఉండిపోవడం రోజంతా అంతే, స్క్రోల్ చేసుకుంటూ ఉండడం. కానీ అంత మైండ్లెస్ స్క్రోలింగ్ కూడా అవసరం లేదు. తగ్గిస్తున్నాను యాక్చువల్లీ నా స్క్రీన్ టైంని, ట్రై చేస్తున్నాను. ప్లస్ నేను మళ్ళీ నా యోగా ఇవన్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, డైట్ అదంతా. బికాస్ ఐ హ్యావ్ పుట్ ఆన్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్. బాగా పెరిగాను వెయిట్. క్యాలరీస్ అన్నీ తగ్గించాలి ఇప్పుడు, కష్టపడాలి కొన్ని రోజులు. బుగ్గలు వచ్చేసినాయి. వన్ మోర్ క్వశ్చన్. సారీ, ఆఫ్ కెమెరా ఏం చేస్తారు అంటే ఏం చేయనండి. నేను నా దగ్గర ఉన్న బట్టలు ఏవైతే కబోర్డ్లో ఉంటాయో వాటిని ఐరన్ చేసుకొని కబోర్డ్ సర్దుకుంటూ ఉంటాను, లేదా రూమ్ సర్దుకుంటూ ఉంటాను. బికాస్ ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఆర్గనైజింగ్ అని చెప్పొచ్చు. అవి చేస్తూ ఉంటాను. లేదా టైం దొరికితే పెయింటింగ్స్ వేసుకుంటాను, డ్రాయింగ్స్, మండల ఆర్ట్స్ అని చెప్పి అవి ఇవి ఉంటాయి కదా. ముందైతే నేనే డ్రా చేసి నేనే పెయింట్ వేసేదాన్ని. ఇప్పుడేమో ఆల్రెడీ డ్రా చేసిన ఆర్ట్స్ తీసుకొచ్చి పెయింట్ వేసుకుంటున్నాను. ఓపిక ఉండట్లేదు బేసిక్గా మొత్తం వేయడానికి. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ ఇంకా ఇవన్నీ రిపిటేటివ్గా ఉన్నాయి క్వశ్చన్స్. అక్క మీరు ఇయర్ పియర్సింగ్ ఎందుకు తీసేశారు? సో నేను చెప్దాం అనుకున్నాను, కానీ యాక్చువల్లీ నేను అప్పుడు ఇయర్ పియర్సింగ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టాను, వెరీ ర్యాండమ్లీ ఐ హ్యావ్ డన్ ఇట్ అని. సో అది బాగానే ఉన్నింది యాక్చువల్లీ, స్టర్డ్ అదంతా. కాకపోతే స్టర్డ్కి బ్యాక్ సైడ్ స్క్రూ ఉండే అనమాట. సో మా ఫ్రెండ్స్కి కొంతమందికి పెట్టిన ఫస్ట్ డేకో సెకండ్ డేకో కొంచెం బ్లడ్ అది వచ్చి తీసేశారు వాళ్ళు. బట్ దెన్ నాకు బాగానే ఉన్నింది. పెయిన్ అయితే వచ్చింది ఒక 1 వీక్ తర్వాత, బాగానే ఉన్నింది. ఇట్ వాస్ గన్ షాట్ కదా. కానీ ఆ స్క్రూ ఏమైందంటే నేను ఎప్పుడైనా ఇలా లూజ్ హెయిర్ వేసుకున్నప్పుడు అలా అవుతున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో స్క్రూది, అందులో నా ఇది హెయిర్ ఇరుక్కుపోయేదన్నమాట. సో అలా ఇరుక్కుపోయినప్పుడు నేనేం చేసేదాన్ని, వచ్చేస్తుందిలే ఏముంది నాకు పెయిన్ లేదు కదా అని ఇలా లాగేసేదాన్ని. అలా లాగిన ప్రతిసారి అది ఫ్రిక్షన్కో దేనికో కొంచెం అలా మూవ్ అయ్యి స్టడ్ బ్యాక్ సైడ్ కొంచెం బ్లడ్ అది వచ్చేసింది. నేను అది రియలైజ్ కూడా అవ్వలేదు బ్లడ్ వచ్చిందని, అంటిల్ ఇట్ బికేమ్ మోర్. కొంచెం అది స్వెల్ అయ్యి రెడ్గా కనిపిస్తున్నప్పుడు అప్పుడు చూసుకుంటేనేమో అక్కడంతా బ్లడ్ వచ్చి ఉంది. సో నేను అది ఆ స్క్రూ రిమూవ్ చేయడానికి చాలా ట్రై చేశాను నా అంతటి నేను, నా వల్ల అస్సలు అవ్వలేదు. సో మళ్ళీ ఆ స్టోర్కే వెళ్ళి, స్వా డైమండ్స్ అనే ఒక స్టోర్ ఉంటుంది ఫీనిక్స్ మాల్లో, సో వాళ్ళ దగ్గరే అప్పుడు చేయించుకుంది నేను. వాళ్ళు మా ఆఫీస్కి ఇది పెట్టడానికి వచ్చారనమాట స్టాల్. సో అక్కడ చేయించుకున్నాను. సో మళ్ళీ నేను స్వా డైమండ్స్కే వెళ్ళి వాళ్ళకి చెప్పాను. చెప్తే వాళ్ళు అప్పటిదాకా నాకు అసలు నేను హెయిర్ లాగడం వల్ల అయిందని కూడా నేను రియలైజ్ అవ్వలేదు. అప్పుడు వాళ్ళది చూసి హెయిర్ ఏదో స్ట్రక్ అయింది అని చెప్పి వాళ్ళు వెంటనే తీసారనమాట. తీసి ఒక 2 days రెస్ట్ ఇవ్వండి, కొంచెం అదేదో రాయమన్నారు, హాట్ వాటర్తో క్లీన్ చేసి ఏదో రాయమన్నారు క్రీమ్. నేను మర్చిపోయాను దాని పేరు, ఏం రాయమన్నారో మర్చిపోయాను బేసికలీ. సో అలా అయిన తర్వాత నేను వచ్చాను. 1 day 2 days పెట్టుకోలేదు అంతే. 3rd day పెడదామని ట్రై చేస్తుంటే వెళ్ళట్లేదు, పెయిన్ వస్తుంది ఫుల్. ఇంక నా వల్ల, ప్లస్ ఆ స్క్రూ తిప్పడానికి కూడా నాకు రావట్లేదు. సో నేను ఇంక వదిలేశాను.
కాకపోతే నెక్స్ట్ టైమ్ ఇంటి దగ్గర మా అమ్మని తీసుకెళ్ళి చేయించుకుంటాను మళ్ళీ. ఐ లైక్ ఇట్. నాకు చాలా ఇష్టం సెకండ్ పియర్సింగ్ ఉండడం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేయించుకుంటాను. కాకపోతే ఈసారి మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ ఇది వస్తుంది కదా, సో అలాంటిదే చూసి చేయించుకుంటాను. సో దట్ హెయిర్ వచ్చినా ఏమొచ్చినా అది స్ట్రక్ అవ్వదు. స్క్రూ ఈజ్ వెరీ 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 బ్యాడ్. ఆ స్క్రూ ఉండేవి మీరు కూడా చేయించుకోకండి. సో దట్స్ ద రీజన్, అది లేదు అంతే, లేకపోతే ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ గైస్, రిప్లైస్ ఇవ్వరు. సారీ మీరందరూ ఇంత ఫీల్ అవుతుంటే, బట్ దెన్ నాకంత టైం లేదు. ఇది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ప్లస్ ఆఫీస్ వర్క్. రీసెంట్గా జాయిన్ అయ్యాను కదా, చాలా ట్రైనింగ్స్, చాలా కేటీస్ జరుగుతున్నాయి. సో టైం దొరకట్లేదు. సారీ ఫర్ మై బ్యాడ్ వాయిస్ ఆల్సో, కోల్డ్ వచ్చింది అంతే గైస్. ఐ థింక్ we have answered almost every question that you have put there, and my friend here is also mentioning that I think you have got a cute friend. Yeah, of course you're cute, I know. So that's all guys, that's it for today's Q&A I think. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే, ఇంకా ఏం తెలుసుకో, ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా కాలేజ్ బ్యాక్గ్రౌండ్, ఆఫీసు, ఇవన్నీ అడిగారు, అన్నీ చెప్పాను. అవి కాకుండా ఇంకా ఏవో క్వశ్చన్స్ కూడా అడిగారు, అవన్నీ కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నాకు తెలిసి ఇది లెంత్ చాలా పెరిగిపోయి ఉంటుంది. ఐ విల్ ట్రై టు కట్ డౌన్ ఇట్ లిటిల్ అండ్ దెన్ పోస్ట్ ఇట్. విల్ సీ హౌ ఇట్ విల్ గోస్. సో దట్స్ ఆల్ గైస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ కదా, కొంచెం బూస్ట్ ఇవ్వండి. మీకు ఇంకా ఏదైనా అడగాలని ఉన్నా, ఏమైనా చెప్పాలన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ రిప్లై టు ఇట్. ఐ విల్ ట్రై, మోస్ట్లీ ఐ విల్ రిప్లై టు ఎవ్రీథింగ్. ఓకే, నేను చూస్తానండి. దట్స్ ఆల్ గైస్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.